మేడం జగన్మోహన్ రెడ్డి నిన్న వైజాగ్ సభలో మళ్ళీ ఎన్నికల్లో నేనే గెలుస్తా, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా, నా ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లోనే చేస్తానని చెప్పి ఆయన చెప్పడం అనే దాన్ని మనం అట్లా చూడాలంటారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభలు పెడితే అక్కడ ఊరు వాడ ఓ ఉప్పొంగిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. మొన్న సిద్ధం సభ వైజాగ్లో సభ పెట్టి నేను ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడే పరిపాలన సాగిస్తా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు తాడేపల్లి కొంపలో 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉన్నావు. ఇక్కడ ఏం పీకావు, ఏం వరగ పొడిచావు, ఎంతమందికి సంక్షేమ పథకాలు అందజేశావు, ఎంతమందికి ఉపయోగపడే రాజకీయం చేశావు. ఈరోజు వైజాగ్ వెళ్తానని అధికారం వచ్చిన తర్వాత నేను మళ్ళీ గెలుస్తానని నువ్వు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి జనంలోకి వస్తావు? నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఉందని అడుగుతా ఉన్నాను. తాడేపల్లి కొంప నుంచి ఇప్పుడు వరకు ఈ విజయవాడలో ఏమి మేలు చేశావు? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతవరకు నువ్వు అభివృద్ధి చేసావని అడుగుతా ఉన్నాను. ఈరోజు వైజాగ్ వెళ్ళి ఏం పీకుతారని మాట్లాడుతూ ఉన్నావు. అక్కడి నుంచి నువ్వు రాజకీయం వెలగబెడతావా? ఇక్కడ రాజకీయం వెలగబెట్టి ఏం ఒరగబొచ్చావు, ఏం పీకావు? మళ్ళీ 5 సంవత్సరాలు అక్కడ రాజకీయం వెలగబెడతా అంటా ఉన్నావు. ఇంకా ఏం మిగిలిపోయింది? ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, మొత్తం మింగేసావు, మొత్తం దోచుకున్నావు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ మిగిలిపోయిందా? రిషికొండను గుండు కొట్టేసావు, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు, పేదవాడికి పెత్తందారులకు యుద్ధం అంటా ఉన్నావు. నువ్వు పేదవాడివా జగన్మోహన్ రెడ్డి? రిషికొండను గుండు కొట్టేసి ఎంత పెద్ద ప్యాలెస్ కట్టావు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటా ఉన్నావా? బీచ్ పక్కనే పెద్ద కొంప, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు. అక్కడి నుంచి ఇక నేను పరిపాలన మొదలు పెడతాను, అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా అంటా ఉన్నావు. నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు సిద్ధం సభలో అక్కడ రాజకీయం చేస్తా, ఇక్కడ రాజకీయం చేస్తాను అని మాయ మాటలు చెప్పకుండా అసలు నువ్వు ప్రజలకి ఏమి చేసావు, ఆంధ్ర రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేసావు, ఆంధ్ర రాష్ట్రానికి నీ వల్ల ఉపయోగం ఏంటి, ఆంధ్ర రాష్ట్రం నువ్వు వచ్చిన తర్వాత ఎంతవరకు బాగుపడింది, ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చావు, ఎక్కడ మద్యపాన నిషేధం చేసావు, ఎంతమంది ఆడబిడ్డలకు రక్షణ కల్పించావు, ఎంతమంది బీసీలకి అక్రమ కేసులు పెట్టకుండా ఎంతమంది మీద దౌర్జన్యాలు కానీ మర్డర్లు కానీ ఎక్కడా కూడా దౌర్జన్యం లేకుండా రాజకీయం చేసావు, ఎక్కడ రౌడీ రాజకీయం లేకుండా సుపరిపాలన అందించే రాజకీయం చేసావు. నువ్వు ఏం చేసావో చెప్పు ముందు. నేను ఇది చేశాను, పలాని వాళ్ళకి పలాని కులానికి నేను ఇది మేలు చేశాను, ఇది అందించాను, ఇంత అభివృద్ధి చేశాను ఆంధ్ర రాష్ట్రాన్ని, అందుకే నేను ఈరోజు ఓటు అడుగుతా ఉన్నాను, అందుకే నేను ఈరోజు సభలు గల కారణమని చెప్పు. 40 రోజులైతే ఎలక్షన్ పెట్టుకొని ఈరోజు నువ్వు ఊరు వాడ తిరుగుతూ ఉన్నావు. ఇన్ని రోజులు పరదాల వెనకాల దాక్కొని పిల్లలే తాడేపల్లి కొంపలో పబ్జీలు ఆడుకుంటూ ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సభలు చూస్తా ఉచ్చపడిపోయి టీవీలు పగలు కొట్టుకొని తాడేపల్లి కొంపకే పరిమితం అయిపోయి రాష్ట్రం ఏమైపోతుందా, అభివృద్ధి లేదని ఎక్కడా కూడా నువ్వు పట్టించుకోకుండా ఈరోజు 40 రోజులైతే ఎలక్షన్ పెట్టుకొని నువ్వు ఈరోజు బయటకు వస్తా ఉన్నావు. నేను అక్కడ ఎలగబెడతాను, ఇక్కడ ఎలగబెడతాను, ఇక్కడ రాజకీయం చేస్తా, అక్కడ రాజకీయం చేస్తా అని చెప్తా ఉన్నావు. నిజంగా నీకు ఎందుకు సిగ్గనిపించట్లా? నువ్వు ఇప్పటి వరకు ఏం చేసావు ఆంధ్ర రాష్ట్రానికి? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నీకుంది. నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఓట్లేస్తారని నువ్వు అనుకుంటా ఉన్నావు? ఏ మొహం పెట్టుకొని ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు ఓటేయమని అడుగుతా ఉన్నారు? నువ్వు వైజాగ్ వెళ్ళి ఏం చేస్తావు? ఇంకా అక్కడ ఏమి మింగేయడానికి, ఏమి నాకేయడానికి, ఏమి దాచుకోవడానికి మిగిలిపోయిందని అడుగుతా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసావు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీ భూ కబ్జాలే, మొత్తం ఎక్కడ పడితే అక్కడ మింగేసిన వైసీపీ ప్రభుత్వమే. వైజాగ్ మహానగరంగా తీర్చిదిద్దిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. మంచి కంపెనీలు, ఉక్కు కర్మాగారంతో సహా ప్రతి ఒక్కరు కూడా తీర్చిదిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నువ్వు ఇంకా నీ కళ్ళన్నీ వైజాగ్ మీద పడిపోయినాయి. వైజాగ్ని ఏం చేద్దాం అనుకున్నావు? రూపశిల్పిగా మార్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వైజాగ్ని సర్వనాశనం చేద్దాం అనుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉన్నప్పుడు వైజాగ్ని ఎలా చేశారో, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైజాగ్ని రిషికొండని ఎంత సర్వనాశనం చేసి ఎంత దోచుకుంటా ఉన్నారో, ఎంత దాచుకుంటా ఉన్నారో
వైజాగ్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎన్ని భూ కబ్జాలు చేశారో ఒక్కసారి వైజాగ్ ప్రజలని ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నుంచి పరిపాలన చేస్తాం, ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తాను ఒక పక్క చెప్తానే, మరో పక్క చూస్తే అమరావతిలో ఉన్న సచివాలయం తాకట్టు పెట్టేసిన పరిస్థితి. దాన్ని సపోర్ట్ చేస్తున్న కొడాలి నాని లాంటి వాళ్ళు రాజ్యాంగంలో ఉందా పెట్టకూడదని, లేదా చంద్రబాబు నాయుడు చెప్పిందే పెట్టాలా అన్న విధంగా కొడాలి నాని మాట్లాడాలి. ఎట్లా చూడాలి ఈ సచివాలయం తాకట్టు పెట్టడం, లేదా కొడాలి నాని కామెంట్? సచివాలయాన్ని ఎప్పుడైతే తాకట్టు పెట్టాడో ఈ జగన్మోహన్ రెడ్డి, అప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేవాడే లేడు. చిరకాలం నిలిచిపోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎవడా సొమ్ము సచివాలయాన్ని తాకట్టు పెట్టడానికి ఎవడిచ్చాడు వీడికి అధికారం అని ఒక మహిళగా అడుగుతా ఉన్నాను. అది ఎవడి సొమ్ము? వీడి బాబు జాగీరా, వీడి తాత జాగీరా, వీడి మొగుడు జాగీరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఒక మహిళగా, ఆంధ్ర రాష్ట్ర ఒక మహిళగా, సాదా సీదా మహిళగా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొత్తు సచివాలయం. అలాంటి సచివాలయం తాకట్టు పెట్టే అధికారం ఎవడిచ్చాడు? ఈ గుడివాడ గూట్లే గంజాయి డ్రగ్స్కి అలవాటు పడిపోయిన దరిద్రుడు ఈ కొడాలి నాని పిచ్చి కూతలు కూస్తా ఉన్నాడు. రాజ్యాంగంలో ఉందని అడుగుతా ఉన్నాడు. మీ బతుకులు జడ. ఎందుకు బతుకుతా ఉన్నారు ఈరోజు వైసీపీ ప్రభుత్వ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా, యావత్ భారతదేశం మొత్తంలో ఇతర ఏ కంట్రీలో అయినా సచివాలయాలు తాకట్టు పెట్టే ముఖ్యమంత్రిని చూసారా అని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా సచివాలయాన్ని తాకట్టు పెట్టే దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో అయినా ఉందని అడుగుతా ఉన్నాను. కర్మగాలి మా ఆంధ్ర రాష్ట్రానికే ఎందుకు ఈ గతి పట్టిందని అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఒక్క ఛాన్స్ అని మాయ చేసి మభ్యపెట్టి మాతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నావా అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు, నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. ఈ కొడాలి నానికి ఒకటే చెప్తా ఉన్నారు, రాజ్యాంగం అమలు చేసినట్టుగా మీరు ప్రభుత్వాన్ని సాగిస్తూ ఉన్నారా? రాజ్యాంగంలో ఉన్నట్టుగా మీరు సుపరిపాలన అందిస్తూ ఉన్నారా? ఒరే దుర్మార్గుడా, రాజ్యాంగం నీచమైన మాటలు, నీచమైన రాతలు రాయలేదు. ప్రజలకు సుపరిపాలన అందించమనింది. ప్రజల కోసం ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకోమని, ప్రజలకి సుపరిపాలన అందించి సంక్షేమ పథకాలు అందించమని రాజ్యాంగం అమల్లో ఉంది. ఎక్కడైనా సరే రౌడీ రాజ్యాంగం రాయలేదు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం అనేది లేదు. జగనన్న రాజ్యాంగం అయిపోయింది, రాజన్న రాజ్యాంగం అయిపోయింది, రౌడీల రాజ్యాంగం అయిపోయింది. ఈరోజు రాజ్యాంగాన్ని కూనీ చేసే పరిస్థితికి దిగజారిపోయింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం. రాజ్యాంగం అంటే ఒక భగవద్గీతతో సమానం, ఒక ఖురాన్తో సమానం, ఒక బైబుల్తో సమానం. అలాంటి రాజ్యాంగాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఈ వైసీపీ కుక్కలు, పేటీఎం బ్యాచ్లు. కొడాలి నాని అనేవాడు ఎంతటికి దిగజారాడో రాష్ట్ర ప్రజలు తెలుసుకోమని కోరుతా ఉన్నాను. సచివాలయాన్ని తాకట్టు పెట్టి చెయ్యకూడని పెద్ద తప్పు చేసిందే కాక ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు, మీడియా ముందు కుక్కలాగా కారు కూతలు కూస్తూ ఉన్నాడు. రాజ్యాంగంలో రాసుందా అని. రాజ్యాంగం అమలు చేసిన రాజ్యాంగాన్ని మీరు కట్టుబడి ఉన్నారా వైసీపీ ప్రభుత్వం? రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు ఎక్కడైనా మీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయా? రాజ్యాంగం రాసినట్టుగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం అమలు చేసినట్టు నడుస్తూ ఉందని అడుగుతా ఉన్నాను. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు? ఈరోజు ఉంటే రేపు పోయే అధికారం మీది. రాజకీయం ఎప్పుడు శాశ్వతం కాదని హెచ్చరిస్తూ ఉన్నాను వైసీపీ ప్రభుత్వాన్ని. రాజ్యాంగమే జీవితకాలం తోడుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను. అలాంటి రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంలో ఉందని అడుగుతా ఉన్నాడు. రాజ్యాంగంలో ఉంటేనే తాకట్టు పెట్టకూడదా? రాజ్యాంగంలో లేకపోతే తాకట్టు పెట్టేస్తారా? ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎంతటికి దిగజారిపోయిందంటే
రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం సంపాదించుకున్న ఆస్తులు కూడా తాకట్టు పెట్టే, మా సొంత ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. మా బిడ్డల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని కొంటాను అంటే ఒక్క సెకండ్లో అమ్మే పరిస్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నాం, అలాంటి రౌడీ రాజ్యంలో బ్రతుకుతున్నాం, అలాంటి దుర్మార్గుల చేతిలో బ్రతుకుతున్నాం, అలాంటి దుర్మార్గుల పరిపాలన బ్రతుకుతున్నాం. దేనికి కూడా గొంతెత్తి గలమెత్తలేని, మాట్లాడలేని పరిస్థితిలో బతుకుతా ఉన్నాం. వాళ్ళు ఏది తాకట్టు పెట్టినా చూస్తూ ఉండడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో అయోమయ దిశలో బతికిపోతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఏంట్రా బాబు? అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వ బ్యాంకులు తాకట్టు తీసుకోకపోతే ప్రైవేటు వాటికి తాకట్టు పెడతా ఉన్నారు. అప్పు కట్టకపోతే రేపో మాపో సచివాలయాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి. అంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత అగోగతి పాలు పట్టించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, గమనించాలి, ఆలోచించాలి. మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని రానున్న రోజుల్లో సుపరిపాలన అందించే నాయకుడిని, మంచి మనసుతో అభివృద్ధి చేసే నాయకుడిని, ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడిని, కుల మత భేదాలు చూపించే నాయకుడిని, ముఖ్యంగా పేదల పక్షాన పోరాటం చేసే నాయకుడిని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దయచేసి ఒక మహిళగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు. రానున్న 5 సంవత్సరాల్లో మన జీవితాలను తాకట్టు పెడతాడు, మన బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెడతాడు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ప్రజానీకానికి తెలియచేస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా ఆచి తూచి ఓటు ఆయుధం, ఓటు మన స్వేచ్ఛ, ఓటు అనేది కీలకం. ప్రతి ఒక్క ఓటు హక్కుదారుడు కూడా ఆచి తూచి ఆలోచించి మనస్ఫూర్తిగా గుండెల మీద చేసి ఆలోచించి ఓటేయమని కోరుతా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను.